ఈ కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటం ఇది. ఈ పోరాటంలో సుదీర్ఘంగా మేము కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. మరి ఇందులో ప్రత్యేకత ఏమంటే మన రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీల నాయకులందరూ కూడా ఆ రోజు ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి ఆ ఉద్యమానికి బాసటగా నిలబడ్డాము. మా అందరిపైన కూడా కేసులు బనాయించి 11 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగాము. ఏదేమైనా సరే ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలపైన రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా సమైక్యంగా ఈ కృషి కొనసాగిస్తాం. రేపు ఫిబ్రవరి 12వ తేదీ నాడు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున కొట్లాడి మళ్ళీ రోడ్డెక్కబోతా ఉన్నారు. వారికి కూడా మేమందరం సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. ఈ కేసులు బనాయించినంత మాత్రాన ఉద్యమాలు ఆగవు, కేసులు కూడా ఎదుర్కొంటాం. ఏదేమైనా సరే ఈ కేసులలో ఎంతో ఓపికగా, ఎందుకంటే మేమందరం కూడా సక్రమంగా రావడం ఇబ్బంది అవుతుంది, అయినా సరే ఎంతో ఓపికగా మన లాయర్లు ఇద్దరు కూడా క్రాంతి గారు అన్నంనాయుడు గారు కూడా మాకు అండగా నిలబడ్డారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మేజిస్ట్రేట్ గారు ఈ కేసు కొట్టివేసినందులకు, ఎందుకంటే అది ఫాల్స్ కేసు అని ఆమెకు కూడా తెలిసింది కాబట్టి కేసు కొట్టివేసినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు.